జై శ్రీమన్నారాయణ. అస్మద్ గురుభ్యో నమ. భగవద్బంధువులారా, అడిగేన్ దీపారాణి శ్రీరామాంజదాసి. ఈరోజు 18వ పాసురం చదువుకుందాం. ఆండాల్ తిరువడగలే శరణం உந்து மதகளித்த நோடாத தோல் வலியன் நந்தகோபாலான் மருமகளே நப்பின்னாய் கந்தம் கமலும் கொலலி கடை திறவாய் வந்தெங்கும் கோலியலைத்தனகான் மாதவி பந்தல் மேல் பலகால் குயலினங்கள் கூவினகான் பந்தார் விரவி உன் மைத்துனன் பேர்பாட செந்தா மறைக்கையால் ஸ்ரீரால் வலை எழுப்பா வந்து திரவாய் மகிழெந்தோ ஏலோர் ఎంబావాయ్. ఆండాల్ తిరువడిగలే శరణం. ఈ పాశురం యొక్క అర్థం తెలుసుకుందాం. 18 నుండి 20వ పాశురంలో కృష్ణుడు మహిషులలో ఒకరైన నప్పిన్నై పిరాట్టి అంటే నీలాదేవిని శ్రీకృష్ణ పరమాత్మతో తనకున్న అనుబంధాన్ని, దివ్య రూపాన్ని, నిత్య యవ్వనాన్ని కీర్తించింది. కేవలం పరమాత్మను కోరుకొని నీలాదేవిని మర్చిపోవుటను మన పూర్వాచార్యులు శూర్పణఖ స్వభావంతో పోల్చారు. అలాగే పరమాత్మను మరిచి కేవలం పిరాటిని ఆశించడాన్ని రావణుడు స్వభావంలో పోల్చారు. నందగోపులు మొదలుకొని బలరాముని వరకు మేల్కొలిపి తలుపులు తీయమని ప్రార్థించిన శ్రీకృష్ణుడు మేలుకోకపోయేటప్పటికీ ఆండాల్ నీలాదేవి సిఫారసుతో వారిని మేలుకొలిపే ప్రయత్నం చేస్తుంది. ఏనుగులతో పోరాడగలిగినవాడు, మదము స్రవించుచున్న ఏనుగు వంటి బలము కలవాడు, యుద్ధములో శత్రువులను చూసి వెనుకకు జంకని భుజబలము కలవాడు అయిన నందగోపుని కోడల సుగంధము వెదజల్లుతున్న కేశపాశములు గల నీలాదేవి తలుపు గడియ తెరువుము. పెరట్లోని కోళ్ళు, జాజి పందిళ్ళ మీద కోకిలలు గుంపులు గుంపులుగా కూడి మాటిమాటికి కూయుచున్నవి. పూబంతి నీ చేతిలో పట్టుకొని దాని నీవు నీ భర్తయగు సరస సల్లాపములాడు సందర్భములలో నీకు ఓటమి కలిగినచో మేము నీ పక్షంనే ముందుముగాక. అందమైన నీ చేతులకున్న భూషణములన్నీ ధ్వనించేటట్లుగా నీవు నడిచి వచ్చి ఎర్రతామర వంటి నీ సుకుమారమైన చేతులతో తలుపులను తెరువుమమ్మ అని గోపాంగనలు నీలాదేవిని ఈ పాశురంలో మేలుకొలుపుచున్నారు.